విష్ణు సహస్ర నామాలలో విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభువు అనేటువంటి వాటి యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాము కదా. ఇప్పుడు భూతకృత్ భూతభృత్ భావో అనే వాక్యంలో భూతకృత్ అనే పదం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. భూత అంటే గతించిన కాలం అనే సూచించే అర్థం లభిస్తుంది అని మనకు తెలుసుకున్నాం కదా. కానీ ఇక్కడ భూత అంటే ప్రాణకోటిని పంచభూతములను సూచించే పదము. భూతాని కృంతతి కృణోతి అంటే ఈ ప్రాణకోటిని సృష్టించి లయింపచేసేవాడు శ్రీ మహావిష్ణువు. ఇలా సృష్టించడము లయింపచేయడము వంటి కృత్యములు చేయడం వల్ల శ్రీ మహావిష్ణువునే మనము భూతకృత్ అని పిలుచుకుంటున్నాము. భౌతిక సిద్ధాంతం ప్రకారం భూతకృత్ అంటే పదార్థము అని అర్థము, అనగా మ్యాటర్. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. శుభమస్తు.